ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. 100 కిలోల స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతు వేస్తారు. అయితే కుంభరాశి వారి జీవితంలో శుభవార్త రాబోతుంది. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఇష్టమైన దేవుడి యొక్క పేరుని ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. గరిష్ట 3-4 పాదాలు, శతభిష 3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వ్యక్తులుగా వ్యవహరిస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్నిగా మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి మంచి ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ఎవరైనా సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైన పాత స్నేహాలు బంధుత్వాలను కూడా అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన శిక్షణతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు సృష్టించేవారు ఎక్కువగా ఉంటారు అనే చెప్పుకోవాలి. అలాగే వీరిని ప్రేమించే వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి పట్ల విశాలమైన భావాల పట్ల నలుగురు వీరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వేరే హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం చూస్తే మీ యొక్క లైఫ్లో సమస్యలు ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మీరు ఒక సపోర్ట్ మీకు ఎప్పుడు లభిస్తుంది. అంటే మీ యొక్క లైఫ్లో ఎప్పుడైతే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహాలు అనేవి అందుతూ ఉంటాయి. వారి యొక్క సపోర్ట్తో మీ సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. అలాగే తెలివితేటలు కూడా అధికంగా ప్రదర్శించి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకొని సమస్యలను మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే బంధువుల్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నా అతి ముఖ్యంగా మీ బంధువుల వల్ల మీరు చేయని కొన్ని పొరపాట్లు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించి మీ యొక్క బాధకు కారణమవుతారు. మీ మీద పుకార్లు పుట్టిస్తారు. అన్నని మాటలు కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తారు. మీ యొక్క బంధువుల్లో కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గర అంటే వేరే బంధువుల దగ్గర మీ గురించి నెగటివ్గా ప్రచారం చేయడం, అలాగే మీరు అన్నని మాటలు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వారి వల్ల మీరు చాలా బాధపడతారు. కాబట్టి ఎవరైనా సరే, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే మంచి వ్యక్తులను మీరు మీ యొక్క జీవితంలో దూరం చేసుకోకండి. అలాగే చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులను మీ జీవితంలో ఎప్పుడూ కూడా వారిని దగ్గర చేయకండి. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు మీరు చేసిన పూజలు ఫలితం కావచ్చు, దాన ధర్మాల ఫలితం కావచ్చు, ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతిపెద్ద శుభవార్తలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారు. పరిస్థితులు అందరికీ కూడా భిన్నంగా ఉంటాయి. అంటే ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితులతో మ్యాచ్ అవ్వవు. పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయో అలాగే వారి యొక్క జీవిత ఆశయాలు కావచ్చు, వారి యొక్క కోరికలు కావచ్చు, అలాగే వేరే వేరేగా ఉంటాయి.
మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. అంటే చాలా కాలం నుండి ఆ కోరికను నెరవేర్చుకోవడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. అటువంటి మీ యొక్క జీవితంలో ఆ కోరిక నెరవేరబోతుంది. అది మీ వ్యాపార జీవితానికి కావచ్చు, లేదా మీ ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ దాంపత్య జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. ఇలా మీకు చాలా కాలంగా మీరు కోరుకున్నటువంటి ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే బలంగా మీరు కలిగి ఉంటారో, పెద్ద కోరిక అయినా సరే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి మంచి ఉద్యోగం రావడం, ఉద్యోగంలో స్థిరపడడం అనేది వారి యొక్క జీవిత ఆశయం. మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద కళ నిజమయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగులకు ప్రమోషన్స్ కావాలని కోరిక ఉంటుంది. చాలా కాలంగా అదొక పెద్ద కళ అన్నమాట. మీ యొక్క కార్యాలయం కోసం చాలా కష్టపడుతుంటారు, పరి విషయాల్లో చాలా నిబంధనలతో ఉంటున్నారు. అయినప్పటికీ మీ యొక్క శ్రమను ఏ ఒక్కరూ గుర్తించడం లేదని చాలా కాలంగా బాధపడుతున్నారా? అటువంటి వారి యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త మీకు త్వరలో వినిపించబోతుంది. మీకు ఆర్థిక పెరుగుదల గురించి, ప్రమోషన్ గురించి మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ, లేదా మీ తోటి అధికారుల ద్వారా కానీ మీరు గుడ్ న్యూస్ వింటారు. అలాగే అతి త్వరలో మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే కొన్ని కళలకు సంబంధించి రంగాల్లో, అంటే కళలకు సంబంధించిన రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా అవకాశాలైతే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. వారు అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలనేవి పొందబోయే సమయం అయితే కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన రంగాల్లో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి జాతకంలో చూసినట్లయితే చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు ఈ సమయంలో కలుసుకుంటారు. అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవ జరిగింది, కానీ తిరిగి వారితో బంధాన్ని కలుపుకోవాలని మీరు చూస్తున్నారు. కానీ వారితో మీకు మంచి రెస్పాన్స్ అనేవి మీకు అనిపించడం లేదు. ఈ విధంగా మీరు చాలా రకంగా మనస్పర్ధల కారణంగా దృఢంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో డైవర్స్ వరకు కూడా మీరు ఆలోచన చేశారు. అటువంటి వారు ఈ టైంలో కలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోగలుగుతారు. అలాగే మీరు మీ యొక్క లైఫ్లో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారం కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, విదేశాలకు వెళ్ళడానికి కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మంచి విదేశీ అవకాశాలు పొందవచ్చు. ఈ ఒక కుంభరాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరబోతుంది. చక్కటి వివాహ సంబంధం మీ ముందుకు వస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి ఇద్దరిని ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో ఆ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఏ కోరిక మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తనైతే మీ యొక్క లైఫ్లో రాబోతుంది. ఈ ఆనందంతో మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి మీకు దేశీయ గోమాతను దానం చేయండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దానం చేయడం ద్వారా కూడా కొన్ని అపారమైన పుణ్య ఫలాలను మీరు పొందుతారు. అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు నిత్యం కూడా శని భగవానుడిని ఆరాధించాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు, బాధలు కలిగిన సమయంలో కూడా మీరు శని భగవానుడిని నిందించకూడదు. శని స్తోత్ర పారాయణం చేయండి.
ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి దీపారాధన చేయండి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయండి, లేదా మీరు వస్త్రాలను కానీ ఆహార పదార్థాలను కానీ దానంగా ఇవ్వచ్చు, నలుపు రంగు వస్త్రాలను కానీ. ఇక ఇలాంటివన్నీ కూడా మీరు పాటించినట్లయితే కుంభరాశి వారు మీరు అతి త్వరలో పెద్ద శుభవార్త వినబోతున్నారు. మీ లైఫ్ అనేది సెటిల్ కాబోతుందనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్